అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృష్ణవేణి హర్విల్లు. ఇదే మా హర్విల్ అనమాట. నా చిన్న మిద్దె తోట అనమాట. ఈరోజు వీడియోలో నేను సీడ్స్ వేసుకుంటున్నాను అండి, విత్తనాలు. ఆన్లైన్లో తెప్పించాను, చూద్దాం వేద్దాం అనేసి ఇప్పుడే చెట్లకు నీళ్ళు పట్టాను. అసలు ఎండాకాలంలానే ఉంది. ఈ మొక్క కంకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందాకే వేపపిండి పోసాను, నీమ్ పౌడర్. ఇవన్నీ పార్ట్స్ కొంచెం మట్టి మొత్తం తీసి కొంచెం రీమిక్స్ వేసామన్నమాట. అంతగా కొత్తగా సాయిల్ వేసి వేసాం. ఇట్లా గ్రో బ్యాగ్స్లో ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ కనకాంబరం, ఇక్కడ కూడా ఏం లేవు, ఓన్లీ ఇక్కడ గంగవాల్ కూర మాత్రమే ఉందన్నమాట. కొన్ని పెడదాం అనేసి సీడ్స్ దీంట్లో వేస్తున్నాండి, బీర విత్తనాలు. వంకాయనా కాబట్టి ఇట్లా వేసుకోవాలి. ఏ వంకాయనా, తెల్లవో నల్లవో చూద్దాం. ఈసారి అమెజాన్లో పెట్టలే, ఫ్లిప్కార్ట్లో పెట్టాను. సీడ్స్ ఎట్లున్నాయో చూడాలి. ఇక్కడ వేసింది పాలకూర విత్తనాలు అనమాట. అయితే ఆల్రెడీ మన లాస్ట్ సమ్మర్ కాకుండా ముందు ఉండే ఇవన్నీ విత్తనాలు పోయినాయి, మళ్ళీ ఆన్లైన్ వచ్చినాయి కాబట్టి అలా వేసాను అనమాట. ఓసారి నేను లాస్ట్ టైం కూడా ఇట్లా హోల్స్ కొట్టి వేసాను ధనియాలలో, అలా పైకి మంచిగా వస్తాయి. పక్కకు మనం వాటర్ పోసినా కూడా అవి మొలకెత్తినప్పుడు ఇబ్బంది కాకుండా చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా చూద్దాం, కొన్ని అలా వేసాను, కొన్ని ఇలా వేసాను. నేను ఎన్ని వేసిన అనుకున్నా, దాంట్లో మస్తు వేసిన. మొలకలు ఉంటాయి కదా చిన్నవి, తీసి మళ్ళీ దీంట్లో రీపాటింగ్ వేసుకోవాలి. కొన్ని తీయాలి, కొన్ని తీస్తే ఫ్రీగా పెరుగుతాయి అట్లా. గంగవాల్ కూర కదా, ఇప్పుడు ఏం చేస్తాం. ధనియాలు, దగ్గరకు అది, ఎందుకంటే గిన్నె ఇచ్చిండు. ఎస్, ఫ్రెష్ గంగవాలి కూర. ఇది మొత్తం కడగాలి. ఇక్కడ ఇప్పుడే నీళ్ళు పోసినాం కాబట్టి ఇప్పుడే తీసుకోవాలి, లేకపోతే మళ్ళా ఫుల్ మట్టి ఉంటుంది కావచ్చు. వాళ్ళు వేర్లతో వీకేస్తారు కదా, మనమేమో ఇంకా చూసారా. ఫ్రెష్ అప్ అయి ప్రశాంతంగా కూర్చోవడం. నువ్వా మరి ఇంకేం పని. మా పాపనేమో కూర్చోవాలంటది. ఇలా మనము కూరగాయల విత్తనాలు వేసుకున్నప్పుడు కూర్చోడానికి ఉండదండి. ఏ ఆకుకూరకి ఏం పురుగు ఉందో అది ఉందో అని చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఇది మనకు గ్రో బ్యాగ్లో తెల్ల గల్జేరు పునర్నవ అంటారు అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందంటే అసలు చెప్పడానికి రాదు. ఒక్కొక్క ఆకు ఇంత పెద్దగా, అసలు గ్రో బ్యాగ్స్లో నిజంగా వాటి యొక్క మహిమను ఏందో తెలియదు, కానీ వెజిటేబుల్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను ఫస్ట్ చిన్న పెట్టింటి, ఈసారి కొంచెం పెద్ద పెట్టాను, చాలా బాగా వచ్చింది. అసలు అదంతా అదే పడేయిందండి. అంటే నేను సాయిల్ అనేసి మామూలుగా మనం వర్షాకాలం వస్తుంది అనేసి సమ్మర్లో మొత్తము పాటింగ్స్
అన్నీ కొంచెం మిక్స్ చేసి వేశారనమాట. దాంట్లో సీడ్స్ ఉన్నాయి వచ్చింది. పాతకాలంలో అయితే తెల్ల గల్జీరు అంటారు. ఇప్పుడు కొత్తగా మామూలుగా మనము శాస్త్రీయ ప్రకారంగా పునర్నవ అంటే ఇది తింటే మనం మళ్ళీ కొత్తగా పునరుజ్జీవనం వస్తుంది అని చెప్తుంటారు అనమాట. అది మాత్రం ఏ దీనికి కొంచెం కలర్ వేస్తే సూపర్ అవుతుంది. కలర్ ఏమో అవసరం లేదు, అది చాలా బాగుంది అట్లనే. తెల్లగల్జీరు ఇంకా పైకి వెళ్ళి తీసుకొచ్చాక గంగవాల్ కూర పచ్చడి అండ్ తెల్ల గల్జీరు కర్రీ చేద్దామనేసి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకునే ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఈశ్వర ఇది మన ఇంట్లో మీరు పైనకి వెళ్ళేసుకుని ఫ్రెష్గా పచ్చడి చేసుకుని అది పుల్లగా గంగాలతో పచ్చడి సూపర్ టేస్ట్. పిల్లలు హాస్టల్ నుంచి వస్తే మ్యాక్సిమం నేను ఆకుకూరలు పెడతానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు పైన ఆకుకూరలు బాగా వస్తాయి కాబట్టి ఈ తెల్ల గల్జేరు ఇలాంటివన్నీ బయట మనకు దొరకవు కదా. గంగవాల్ కూర పచ్చడి వాళ్ళకి ఎంతసేపు పప్పు సాంబారు ఇంకా వంకాయ అలా ఇలా పెడతారనేసి చెప్తారనమాట. మంచిగా నేనైతే పిల్లలు వస్తే మంచిగా ఆకుకూరలతోటే వంట చేసి పెడతాను అనమాట. వాళ్ళకు ఫ్రెష్గా ఆకుకూరలు చేస్తే ఎంతో హెల్దీ అండ్ వాళ్ళకి చాలా ఇష్టం కూడా అనిపిస్తుంది అనమాట. అలా గంగవాల్ కూర పచ్చడి అలానే పప్పు చేసాము. మన ఒక ఆకుకూర చేసుకున్నాం అనమాట తెల్ల గల్జేరు. అది తెల్ల గల్జేరులో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా మంచిది కూడా హెల్త్కి. అది మనకు ఇప్పుడు వర్షాకాల సీజన్లో దొరుకుతుంది అనమాట. దాన్నే పునర్నవ కూడా అంటారు. ఇది ఇవాళ మా ఇంట్లో ఉన్న లంచ్. ఈరోజు అన్నీ మా ఇంట్లో అయిన కూరగాయలతోటే మా వంట అన్నమాట. మంచిగా గంగవాల్ కూర పచ్చడి, ఫ్రై, పప్పు, మజ్జిగ, కొన్ని అప్పడాలు కూడా వేయించాం. ఇది అన్ని గ్రీన్ గ్రీన్, ఇది గ్రీన్, మునగాకు పొడి, ఇది గ్రీన్, ఇది గ్రీన్, అది గ్రీన్, నువ్వు ఒక గ్రీన్, పింక్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.